గాడిద మరియు వ్యాపారి కథ. ఒక గ్రామంలో ఒక వ్యాపారి ఉండేవాడు. అతనికి ఒక గాడిద ఉండేది. ఆ గాడిద చాలా కాలంగా అతనికి సరుకులు మోసుతూ సహాయం చేసేది. రోజూ వ్యాపారి ఉప్పు సంచులు గాడిదమీద వేసుకుని మార్కెట్కి వెళ్ళేవాడు. ఒకరోజు మార్గమధ్యంలో ఒక నది వచ్చింది. గాడిద నది దాటుతున్నప్పుడు కాలుజారి నీటిలో పడిపోయింది. ఉప్పు సంచులు నీటిలో తడిసి తేలికగా మారాయి. అది గమనించిన గాడిద ఆనందపడింది. నీటిలో పడితే నా బరువు తగ్గిపోతుంది అని అనుకుంది. తరువాతి రోజులో గాడిద కావాలనే నదిలో పడుతూ ఉప్పు సంచులను తేలిక చేయడం మొదలుపెట్టింది. వ్యాపారి ఇది గమనించాడు కాని బయటికి చెప్పలేదు. కొన్ని రోజుల తర్వాత వ్యాపారి ఉప్పు బదులు పత్తి సంచులు గాడిద మీద పెట్టాడు. గాడిద మామూలుగానే నదిలో పడింది, కాని ఈసారి పత్తి నీటిని పీల్చుకొని చాలా బరువయింది. గాడిద లేవలేక చాలా కష్టపడింది. అప్పుడు గాడిదకు తన తప్పు అర్థమైంది. అప్పటినుంచి నిజాయితీగా పనిచేయడం ప్రారంభించింది. నీతి: మోసం చివరికి మనకే నష్టం తెస్తుంది. నిజాయితీగా పనిచేస్తేనే శాంతి, సుఖం లభిస్తుంది.